హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. కింగ్డమ్ మూవీ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరోకి అన్న ఉంటాడు. ఆ అన్న చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోతాడు. సో పారిపోయినటువంటి అన్నను వెతుక్కోవడానికి తమ్ముడు చేసినటువంటి ప్రయత్నాలేంటి, అన్నని కలిసిన తర్వాత తమ్ముడు ఏ విధంగా మారిపోతాడు అనేటటువంటిది సినిమా యొక్క మెయిన్ స్టోరీ లైన్ అన్నమాట. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా వరకు సినిమాలన్నీ కూడా ఒక టెంప్లెట్లో తీస్తూ ఉన్నారు. ఆ టెంప్లెట్ ఏంటంటే సినిమాని చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దానితో పాటుగా ఏంటంటే ఒక ఎమోషన్ని అసోసియేట్ చేసేసి సినిమాని తీయడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ పర్టికులర్ సినిమా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఆ విజువల్ గ్రాండియర్ కానీ ఆ సినిమాటిక్ వరల్డ్ ఏదైతే ఉందో అది దాదాపు 90% కూడా వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యేటటువంటి విధంగా సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయన్నమాట. అయితే ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఇలాంటి సినిమాలకి. ఎందుకనంటే ఇద్దరి బ్రదర్స్ మధ్యన వచ్చేటటువంటి సినిమా కాబట్టి ఆ ఎమోషన్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకేమనిపించింది అని అంటే ఆ ఎమోషన్ని త్రూఅవుట్ ద ఫిలిం క్యారీ చేయడంలో అంటే పూర్తి స్థాయిలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ సక్సెస్ కాలేదని అయితే నాకైతే అనిపించింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు అన్నా అంట అనే ఉన్నానంటూ అనే ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. తర్వాత చాలామందికి కూడా నచ్చింది. సో అలాంటి సాంగ్ ఏంటంటే ప్యాసింగ్ క్లౌడ్ లాగా వచ్చి వెళ్ళిపోతుంది. కానీ మనకు ఆ మూమెంట్లో అంత పూర్తి స్థాయిలో మనం కనెక్ట్ కాకముందే సాంగ్ వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నేనేం చెప్తున్నానంటే ఆ ఎమోషన్ని క్యారీ చేసేటటువంటి విషయంలో డీటెయిల్డ్గా వర్క్ చేయలేదేమో అని నాకు అనిపించింది. తర్వాత స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, కెమెరా వర్క్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఇవన్నీ కూడా మ్యూజిక్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. తర్వాత యాక్టింగ్ ఎస్పెషల్లీ ఏంటంటే విజయ్ దేవరకొండకి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ని ఆయనను తీసుకెళ్లేటటువంటి స్కోప్ అయితే ఈ సినిమాకి చాలా ఉంది. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా ఉంది. తర్వాత సత్యదేవ్ కానీ, తర్వాత విలన్గా యాక్ట్ చేసిన మలయాళం యాక్టర్ వెంకటేష్ కానీ, సో వీళ్ళందరూ యాక్టింగ్ కూడా, హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. అయితే ఈ సినిమాకి అంటే ముఖ్యంగా మైనస్ ఏంటంటే నేను చెప్పినటువంటి విధంగా ఆ ఎమోషనల్ కోయిషెంట్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో క్యారీ కాలేదని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఇలాంటి సినిమాలలో ఆ ఎమోషన్ అనేది సక్సెస్ఫుల్గా ల్యాండ్ కాకపోయినా, అది క్యారీ కాకపోయినా ఏంటంటే అది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉండదు. సో దానితో పాటుగా ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఫాస్ట్గా ఎండ్ చేసినట్టుగా అనిపించింది. అంటే మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫాస్ట్గా ఎలిమినేట్ చేస్తారు. తర్వాత ఈ సినిమాకి సెకండ్ పార్ట్ ఉంటుందని అయితే వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. అంటే సెకండ్ పార్ట్ ఉన్నప్పుడు దానికి ఏం చేశారనంటే ఆ సెకండ్ పార్ట్ కొరకు ఫౌండేషన్ని వేయడానికి ఒక 5-10 మినిట్స్ క్లైమాక్స్ని వాళ్ళు స్ట్రెచ్ చేయడం జరిగింది. సో ఆ సెకండ్ పార్ట్ కూడా నాకు ఎందుకో అంత ఎంగేజింగ్గా ఉండేటటువంటి అవకాశం లేదని అనిపించింది. సో మోస్ట్ లైక్లీ నాకు తెలిసినంత వరకు వాళ్ళు సెకండ్ హాఫ్ తీసేటటువంటి అవకాశం లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కొన్ని డీటెయిల్స్ అయిన పూర్తి స్థాయిలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏంటంటే మనకి ప్రొవైడ్ చేయలేదన్నమాట. అంటే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు అని అంటే డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వకుండా ఆడియన్స్ని ఇంటర్ప్రిట్ చేసుకోమని చెప్తా ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళు పూర్తి స్థాయిలో కనుక డీటెయిల్స్ ఇవ్వకపోతే ఏమైంది అంటే మనం ఆ డీటెయిల్స్ ఎత్తుక్కునేటటువంటి ప్రాసెస్లో మన బ్రెయిన్ అనేది కొంత ఎంగేజింగ్గా ఉండి అంటే స్టోరీ మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేయకుండా అది కొంత డీవియేట్ చేస్తూ ఉంది. సో అది ఈ సినిమాలో నాకు కొంచెం వాళ్ళు ఇంకొంచెం డీటెయిల్డ్గా వర్క్ చేసి బేర్ మినిమం డీటెయిల్స్ ఇచ్చి మిగతాయి మనకు తెలిసేటటువంటి విధంగా తీసుంటే బాగుండు అని అయితే నాకు అనిపించింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్లో ఒకటి చెప్పాడు. ఏంటంటే ఈసారి కనుక తిరుపతి వెంకన్న స్వామి కనుక నా సైడ్ ఉంటే నేను పెద్దోన్నై పూడుస్తాను స్వామి అనేది ఆయన చెప్పాడు. కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే బాక్స్ ఆఫీస్ పరంగా అయితే
నంబర్స్ పరంగా అయితే ఆయన పెద్ద హీరో లీగ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఈ సినిమాకి అయితే లేదు. అంటే ఆయన యొక్క టాలెంట్ని నేను అండర్ వాల్యూ చేయటం లేదు, బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే బాక్స్ ఆఫీస్ నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే బిగ్ లీగ్లోకి వెళ్ళడానికి. సో మేబీ నాట్ ఫర్ దిస్ ఫిలిం, బట్ మేబీ నెక్స్ట్ ఫిలింకి అది పాసిబుల్ కావచ్చు, కానీ బట్ ఈ ఫిలింకి మాత్రం అది పాసిబుల్ అయ్యేటటువంటి అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ పరంగా ఆయన బిగ్ హీరోస్ లేకదంటే ఆ పెద్ద హీరోస్ లీగ్లోకి వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది పరిస్థితి. సో బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్గా అయితే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయ్యేటటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అప్రిషియేట్ ఇట్.